ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. అందరూ శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగును. ప్రభునందుపులరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ న్యూ టెస్టిమెంట్లో రెవల్యూషన్, ఈ ప్రకటన గ్రంథం అనేది ప్రవచన గ్రంథం. 7 సంఘాలకు ఇవ్వబడినటువంటి వర్తమానాల్లో సంఘమును గురించిన ప్రవచనాత్మకమైనటువంటి చరిత్ర అంటూ ఇక్కడ కనబడుతోంది. ఈ 7 సంఘాల్లో రెండవదిగా స్ఫుర్ణ సంఘం గురించి మాట్లాడుతున్నారు. స్ఫుర్ణ అంటే అర్థం ఏమిటంటే శ్రమలు, చేదు అనేటువంటి అర్థం వస్తుంది స్ఫుర్ణ సంఘం గురించి. భౌతికంగా స్ఫుర్ణ సంఘము దరిద్రత కలిగింది, కానీ ఆధ్యాత్మికంగా ధనవంతమైనటువంటిది. మీకు అర్థమవుతుందని చెప్పిన విషయమే. భౌతికంగా స్ఫుర్ణ సంఘం దరిద్రత అనుకున్నట్లయితే, కానీ ఆధ్యాత్మికంగా ధనమైనటువంటిది, ధనానికి సాదృశ్యంగా ఉంటుంది. అదే 7వ సంఘం లౌదికీయ ఉందో చూసారా, అది భౌతికంగా ధనమైనటువంటి సంఘము, ధనవంతమైనది, కానీ ఆధ్యాత్మికంగా దరిద్రత కలిగిందనమాట. అంటే దేవుని మెప్పించే విధానం లేదు. ఇక్కడ అంటున్నాడు స్ఫుర్ణ సంఘం గురించి, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆయన చెప్పినటువంటి మాటలు మీరు అర్థం చేసుకోండి పిల్లరా. ప్రభువారు కూడా సిలువలో మన కోసం అనుభవించినటువంటి ఆ శ్రమ మనకు తెలియాలి. ఆయన దరిద్రతను అనుభవించారు. మనకి ఇవన్నీ కూడా మనకు గుర్తు చేస్తుంది. అంటే మొదటిగా ఐశ్వర్యము, తర్వాత ఆయన దారిద్ర్యతను మనం చూడగలుగుతాం. ఆయన మహోన్నతుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు ఇక్కడికి వచ్చి శ్రమలు, దరిద్రతను అనుభవించాడు. ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవంగా ప్రభు శ్రీమంతుడు. మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి, రాజ్యము ఆయనదే, యెహోవాదే, అన్యజనుల్లో ఏలువాడు ఆయనే చెబుతుంటమాట. భూమి ఆకాశము ఆయన సృజించినటువంటి వాడు. కీర్తన గ్రంథాల్లో వాక్యాలు మనం చూసుకుంటాం. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రుడు నీవే నిర్మించావని భక్తులు, కీర్తనాకారులు ఆయన కీర్తిస్తారు. వెండి నాది, బంగారు నాది అని ఆయన ప్రవచన గ్రంథాల్లో, చిన్న ప్రవక్తలు హగ్గయి గ్రంథాల్లో ఆయన రాసిపెట్టాడు. ఆయన శ్రీమంతుడు. కానీ ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వములోనే ఐశ్వర్యవంతుడైనటువంటి ప్రభు మన కొరకు దరిద్రుడుగా జన్మించాడు. మీరు ఆలోచన చేయండి. ఆయన జన్మించడానికి స్థలం లేదు, ఆయన నివసించడానికి ఇల్లు లేదు, ఆయన మోసిన గాడిద అయింది కాదు, ప్రభురాత్రి భోజనం ఆచరించినటువంటి గది అయింది కాదు, ఏది కూడా అయింది కాదు ప్రరా. ఆయన ప్రసంగించేటప్పుడు స్థలం సీమోను దోనిలో ఉండి ఆయన ప్రసంగం చేశాడు. చివరికి ఆయన పరుండబెట్టిన సమాధి అరిమత్తయి యోసేపు సమాధి. దరిద్రుడుగా జీవించాడు. ఎందుకని ఇదంతా? మన కోసం మాదిరిగా జీవించాడు. ఆలోచించాడు. చివరికి ఆయన యొక్క వస్త్రాల కోసం, ఎందుకంటే ఆ కుట్టు లేని వస్త్రాలన్నమాట, ఎక్కడ కూడా స్టిచ్ అనేది కనపడకుండా అటువంటి ఆ వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారు. దరిద్రత. ధనవంతుడు మన కోసం దరిద్రుడయ్యాడు. అందుకే అంటాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప గురించి మీరు ఎరుగుదురుగా అంటాడు పేతురు రాసిన పత్రికలో, కొరింథీ పత్రికలో మనం చూస్తుంటా పౌలు చెప్తున్నటువంటి మాట. పేతురేమో మాదిరి చూపించాడంటాడు, పౌలేమో ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా అనేటువంటి మాట. ధనవంతుడయ్యుండియు మన నిమిత్తము దారిద్రుడాయను. అంటే మన దరిద్రతను ఎరిగినవాడు ఆయన, మన బలహీనతను ఎరిగినవాడు. ఆయన కృపను మనం ఎరిగి ఉన్నామా? ఒక మాట ధైర్యంగా చెప్పొచ్చు, ఏంటంటే మన జీవితం అంతటినీ ప్రపంచంలో ఎరిగిన ఒకే ఒక్కడు ఆయన దేవుడు, ప్రభు. కాబట్టి ప్రభువా, నా దరిద్రత కోసం, నన్ను విడిపించుట కోసం మీరు ధనవంతుడయ్యుండి నా కోసం దిగి వచ్చారు. స్ఫుర్ణ సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎస్, భౌతికంగా మనం దరిద్రులం కావచ్చు, ఆధ్యాత్మికంగా ధనం కలిగిన వారంగా ఉన్నామా? దేవుడిచ్చిన కృపా వరములతో, ఆత్మఫలముతో ఆయన్ని మెప్పించేటువంటి భక్తి చేసి దేవుణ్ణి సంతోషింపచేయుదుముగాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. ఐ విల్ ప్రే ఫర్ యూ. మహోన్నతుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. స్ఫుర్ణ సంఘమును మా ముందుంచి మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మా కోసం మీరు శ్రమలు, దరిద్రతను అనుభవించారు తండ్రి. మమ్మల్ని నేర్చుకోమని ఎన్నో సంగతులు చెప్తున్నావు. నిన్ను బట్టి ప్రభువా, మేము ఎంతో ఉత్తములుగా తీర్చిదిద్దబడే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాము దేవా. ఆమేన్.
Glory to God. Thank you, one and all. Thank you. May God bless you.